డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ శ్రేయోభిలాషి గుణబ్రహ్మ సరస్వతి నమస్కారం. ఈ వీడియో ద్వారా జ్యోతిష శాస్త్రము అనే ఈ పవిత్రమైనటువంటి సబ్జెక్టు పూర్వీకుల చేత ఎందుకు ఏర్పరచబడింది అనేది మొదట తెలుసుకోగలిగితే అన్నిటికీ సమాధానం మనకి ప్రాప్తిస్తుంది అన్న ఉద్దేశంతో మీ ముందర ప్రజెంట్ చేస్తున్నాను. జ్యోతిష్యము అంటేనే వెలుగును చూపేది అని అర్థం. జ్యోతిష్యం అనేది వెలుగుని చూపి మనకు మార్గదర్శకంగా ఉండేదాన్ని జ్యోతిష్యం అంటారు. ఆ జ్యోతిష్యం అనే దాంట్లోనే అంత నిగూఢమైనటువంటి అర్థము దాగి ఉంది. అయితే ఇక్కడ జ్యోతి అనేది ఏమిటంటే ఎవరి పేరైనా ఉండే జ్యోతి అని వారికి కుజ కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి శక్తి, తేజస్సు, ఆవేశము, ఆక్రోశము, అందరికీ ముందుగా వేగవంతంగా వెళ్ళి పనిని చేసే విధంగా వారు మార్గదర్శకంగా కూడా ఉంటారు. అయితే ఇక్కడ కుజుడు అనే విషయాన్ని కుజ కర్మతో నేను ముడిపెట్టి చెప్తున్నాను. అంటే కుజునికి సంబంధమైనటువంటి ఏ ప్రవర్తనలు కానీ, యాటిట్యూడ్స్ కానీ, ప్రభావాలు కానీ, స్వభావాలు కానీ ఉంటాయో అవన్నీ కూడా జ్యోతిష్యానికి ఉంటుంది. అంటే ఇక్కడ అందుకని నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను, ఒకరి జాతకాన్ని మనం ముందర పెట్టుకొని చూసినప్పుడు వారి జాతక చక్రములో 12 భావాలలో 9 గ్రహాలు నిక్షిప్తమై ఉంటాయి పుట్టిన సమయంలో. నేను గోచారాన్ని గురించి ఎప్పుడు కానీ చెప్పడం అనేది ఉండదు. మన జనన జాతకమే 99% పనిచేస్తుంది. దీనికి నవాంశ ఏమిటి, సరే షడ్వర్గాలు ఏమిటి, అష్టవర్గాలు ఏమిటి, షోడశ వర్గాలు ఏమిటి, వీటన్నిటి గురించి నేను జోలికి వెళ్ళను. మన డిఎన్ఏ సిలబస్లో వాటిని ప్రస్తావించం. కుజుడు అనే గ్రహము మీ యొక్క జనన జాతకంలో ఏ భావములోనైతే ఉంటారో ఆ భావము, ఆ భావ బంధుత్వ కారకత్వము, ఆ భావం యొక్క స్వభావము ఈ జన్మకు మీ లక్ష్యాన్ని నిర్ధారణ చేస్తుంది. అది జ్యోతిష్య రహస్యం. ఇది తెలుసుకోండి ముందు. జ్యోతిష్యము, జ్యోతి అంటేనే కుజుని యొక్క కర్మ, కుజుని యొక్క తత్వము ఉంటుంది. బర్నింగ్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆ కుజుడనే భావము, కుజుడనే గ్రహము ఏ భావాన్ని అయితే ఆశ్రయించిందో ఈ జన్మకు మీ జాతక చక్రంలో ఆ పనిని పూర్తి చేయనివ్వకుండా ఈ జన్మ అనేది ముగించదు. ఇది కరెక్ట్, ఇదే తథ్యం. సరే, అదే పక్కన పెడతాం. అయితే జ్యోతిష్య శాస్త్రముని ఎందుకు మన పూర్వీకులు మనకి ఏర్పరిచి ఇచ్చారు, ఒక పవిత్రమైనటువంటి శాస్త్ర గ్రంథంగా మనకి ఎందుకు అందించారు అంటే బాగా గమనించండి. పూర్వం నుంచి ఇప్పటి వరకు ఏ ఏ కాలాల్లో, ఏ ఏ ఋతువులలో ఎలాంటి పవనములు, ఎలాంటి వర్షములు, ఎలాంటి వర్షపాతములు నమోదవుతాయి, ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుంది, ఎప్పుడు ఏ తుఫాన్ వస్తుంది, ఎప్పుడు ఏ యొక్క వరదలు వస్తాయి, ఎప్పుడు ఏ భూకంపాలు వస్తాయి,
ఎప్పుడు ఏ యొక్క గ్రహాల యొక్క కలయిక కంజంక్షన్ జరిగినప్పుడు ఇలాంటి సృష్టిలో ఏదేని కొత్త వ్యక్తులు కొత్త శక్తులు ఏమైనా ఉద్భవిస్తాయా అన్నటి వాటిని మనకు పరిచయం చేయడానికి ఈ శాస్త్రం ఇప్పటి వరకు కూడా ఉపయోగపడతాం. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగే కాల పరిణామాలని వర్ష సంబంధమైనవి కావచ్చు, లేదా భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఖనిజముల గురించి కావచ్చు, అది నీటి దగ్గరుండి అన్నిటి విషయంలో కూడాను, అలాగే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, వాటన్నిటిని నిర్ధారణ చేయడానికి ఒక శాస్త్రంగా పరిగణించినటువంటి పూర్వీకులకి మనం చేతులెత్తి దండం పెట్టాలి. కానీ దానిని కొంతమంది కొన్ని గ్రూపులు ఏం చేశాయంటే దీనిని మానవులకి ఉపయోగించేటట్టుగా చేశారు. మరి జంతువులకు ఏమైనాయి, పక్షులు ఏమైనాయి, కీటకములు ఏమయ్యాయి? అవి కూడా జీవరాశులే కదా. మరి వాటికి శాస్త్రం లేదా? ఆ శాస్త్రము వాటి యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలియజేసుకోవడానికి మనలాగే ఆత్మను, మనలాగే వాటికి జీవశక్తిని ప్రసాదించినటువంటి భగవంతుడు ఎందుకు నిర్ణయించలేకపోయినాడు? అంటే మనిషికి మాటొచ్చు, మనిషికి జ్ఞానం ఉంది, మనిషి భగవంతునితో సమానమైనటువంటి అనేకమైనటువంటి శక్తుల్ని తనలో భగవంతుడి చేత నిక్షిప్తం చేసుకున్నాడు. కాబట్టి భగవంతుడు చెప్పిన మాటను కూడాను కాదని ప్రకృతికి వ్యతిరేకంగా మనం చేసే కొన్ని వికృత చేష్టల కొరకు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని మన మనుషులకి అనుకూలంగా మార్చి మనకంటే మేధావులుగా ఉన్నటువంటి వారు మనల్ని శాసనంగా చేసుకుని వేదవాక్కు మేము చెప్పింది మీరు వినాల్సింది, మేము ఈ యొక్క భూలోకములో తిరిగే లేదా కదలాడే నడిచే దేవతలు అని ముద్ర వేసుకొని మనల్ని వాళ్ళ యొక్క గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నారు. అంతే. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అంటే నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఎవరైనా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ, రాష్ట్రపతి అయినా కానీ, ఒక దేశానికి రాజు అయినా కానీ, మంత్రి అయినా కానీ, అడుక్కు తినేవాడైనా కానీ, లక్షాధిపతి కానీ, కోటీశ్వరుడు కానీ, భిక్షాధిపతి అయినా కానీ, ఎవరైనా కానీ ఎవరి దగ్గర తలదించాలి, వారి దగ్గరే తలదించాలన్నటువంటి ఉద్దేశము నాటుకుపోయింది, పాతుకుపోయింది. కానీ దానికి కాదు జ్యోతిష్ శాస్త్రం ఉండేది. జ్యోతిష్ శాస్త్రం అనేది మనము చేసినటువంటి పూర్వజన్మ కర్మకు, మనము పుట్టినటువంటి ఇంటిలో ఉన్నటువంటి బంధువులుగా మనకు వస్తున్నటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, భార్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, వీరితో ఎందుకు ఇక్కడ ఇదే ఇంట్లో పుట్టాము అంటే వారి యొక్క పూర్వం చేసుకున్న కర్మ, మనము పూర్వం చేసుకున్న కర్మ రెండు కూడా ఏకీభవించడం వల్లనే ఆ ఇంట్లో ఈ జన్మ ఎత్తావు. అందుకు గాను నేను ఆ ఇంట్లోకి తోస్తున్నాను. లేకపోతే ఒక సెలబ్రిటీ ఇంటికి నిన్ను తోసేసి ఉండొచ్చు కదా భగవంతుడు. ఇది ఎందుకు అర్థం చేసుకోరు? అలా తోసిన తర్వాత నీకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమిటి? నీ ఆప్షన్ మాత్రమే నీ పరిధిలో చూసుకోవాలి. నీకు ఇచ్చినటువంటి అపార్చునిటీ ఏమిటి, అదృష్టం ఏమిటి, నీకు అవకాశాలు ఏమిటి, నీ సోర్సెస్ ఏమిటి, నీకు ఇచ్చినటువంటి బౌండరీ ఏమిటి, ఆ బౌండరీలో జీవించి నువ్వు సాధించుకొని తిరిగి నా దగ్గరికి వచ్చే నాయన అని పంపిస్తే నాకు
ఇలా జరుగుతుందని ముందుగానే తెలిసిపోవాలి. నాకు 25వ ఏటే పెళ్లి అయిపోవాలి, 30 ఏటి లోపల మొత్తం నాకు బిడ్డలు పుట్టిపోవాలి, తర్వాత 30 సంవత్సరాలు నేను సెటిల్ అయిపోవాలి. దీనికి మేము ఏమి ప్లాన్ చేసుకోవాలి? ఇది అవుతుందా, జరుగుతుందా? ఎప్పుడు నేను ఇల్లు కడతాను, ఎప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, ఎప్పుడు నేను ఉద్యోగం చేస్తాను, ఎప్పుడు నేను ఇతర దేశాలకు వెళ్తాను అనే క్వశ్చన్స్ వేసుకొని లేదండి మీకు 20 నుండి 23 సంవత్సరాల మధ్యలో కాలగణితం లెక్కేసి చూశాను, ఒక గండం ఉంది, ఆ గండం నుండి తప్పించుకుంటే మీకు 60 సంవత్సరాల వరకు జీవితంలో తిరుగులేదు అంటే ఆ 20 నుండి 23 సంవత్సరాల మధ్యలో ఆ గండము జరగకుండా చేయడానికి ఒక మార్గం చెప్పండి స్వామి అని ప్రణమిల్లి ఆయన ముంగట పడితే ఆ మహాపండితుడు కొంచెంసేపు ఇలాగ కాళ్ళు చేతులు లెక్కలేసుకుని ఈ పరిహారం చేయండి అని చెప్పేస్తాడు. కానీ ఏమైనా మారుతుందా? ఒక గ్రహము, ఉదాహరణకి శని అనే గ్రహము లగ్నంలో ఉంది అంటున్నాయే, శని లగ్నంలో ఉంటే చాలా కష్టమండి, వీరు చాలా సోమరిపోతులుగా ఉంటారండి, వేస్ట్ అండి అని చెప్తూ, అయితే ఏం చేయాలండి? దీనికి శని గ్రహం పరిహారం చేయండి అంటే ఆ శని ఇమ్మీడియట్గా 3వ ఇంటికో లేదా 4వ ఇంటికో మారిపోతుందా? అంతెందుకండి, మీ ప్రయత్నమే చేయకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కుర్చీని పక్కన పెట్టండి చూద్దాం, దాన్ని జరుపుకోమని చెప్పండి చూద్దాం. అది చేత కాదు కదా మీకు, అది చేయదు కదా పని. మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువే, ఒక సెల్ ఫోనే, ఒక బుక్కే, ఒక పెన్నే అలా జరగంటే జరగదే, మీ ప్రయత్నముతోనే కదా దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఏమిటి పరిహారాలు చేసినంత మాత్రాన మీరు ఇప్పుడు పుట్టిన తర్వాత మీరు చచ్చిపోయినంత వరకు కూడాను ఆ చక్రము, రాజచక్రంలో ఉన్న గ్రహాలు ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి మారవు కదా. ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్, అదే టైమ్ ఆఫ్ బర్త్, అదే ప్లేస్ ఆఫ్ బర్త్ కొట్టి మనం కానీ సెల్ ఫోన్లో కానీ లేదు సాఫ్ట్వేర్లో చూస్తే అదే జాతకము, అదే రాశి, అదే నక్షత్రము, అదే గ్రహము అక్కడే కదా ఉంటుంది. మరి మీరెందుకు పరిహారాలు చేసి భగవంతుడు ఇచ్చినటువంటి మన కర్మ అనుసారం మనం నడుచుకోకుండా దాన్ని మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఇంత మూర్ఖంగా మీరు ప్రవర్తిస్తున్నారు? జ్యోతిష్యం పుట్టింది ఆ పూర్వీకుల దగ్గర చెప్పింది ఇందుకేనా? మీరు ఆలోచించండి. కాబట్టి పూర్వీకులు జ్యోతిష్యాన్ని ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే కాలగణితం అనేది అవాస్తవము, ఫ్యూచర్ గురించి తెలుసుకోనేది అవాస్తవము. నీకు ఫ్యూచర్ గురించి ఒక క్వశ్చన్ వేస్తారు వెంటనే, ఒక సెల్ ఫోన్లో ఒక ఫోన్ కాల్ వస్తూ ఉందంటే, ఏమండి మీరు డిఎన్ఏ హాస్టల్లో అంటే కదండి, అవునండి మేము జాతకాలు చెప్తామండి అంటే మా ఫ్యూచర్ మొత్తం చెప్పేయాలండి అంటారు. అసలు నీకు ఫ్యూచర్ ఎలా ఉంది? నువ్వు ఏం పని చేసావని నీకు ఫ్యూచర్ ఉంటుంది? నువ్వు ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తాను కదా నీకు ఫ్యూచరు. ఏమీ స్టార్ట్ చేయకుండానే పుట్టిన బిడ్డ జాతకం తీసుకొచ్చి వీళ్ళ ఫ్యూచర్ చెప్పండి అంటే ఏమన్నా ఆడ మొత్తం స్క్రీన్ పోతా ఉంటుందా? వారు ఏమి చేస్తే బాగుపడతారు, ఏమి చేయకుండా ఉంటే చెడిపోకుండా ఉంటారు, బాగుపడతారని కదా ఉంటుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అని ఉంటుంది. దాంట్లో ఏది మనం నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ వేలో వెళ్తామనేది మనకు ఛాన్స్ ఇచ్చాడు. దాన్ని ఆప్షన్ అంటారు. భగవంతుడు మనకు ఆప్షన్ ఇచ్చాడు. ఇక మీదైనా బాగా బతికి రాపోరా అని తరిమేస్తాడు. మీరు మళ్ళీ అదే గోతులోనే పడి, అదే ఊబిలోనే పడి, మళ్ళీ నేను బురద తెచ్చుకొని మళ్ళీ నేను వస్తాను నీ దగ్గరికి, మళ్ళీ ఆ బురదను తొడుక్కొని రాపోరా, నేను తుడుచుకొని రాపో అని చెప్పి మళ్ళీ పంపిస్తాడు. ఇలాగ జన్మలు వచ్చే ఈ జన్మ ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో. పురుగుగానో లేదా పేడలో పురుగుగానో లేకపోతే ఒక పందిగానో ఒక కుక్కగానో ఎలాగ పుడతామో అనేది తెలియదు. అప్పుడైనా కానీ మళ్ళీ దాన్ని తొలగించుకొని రావాల్సిందే. అది ఏదో ముందుగానే తెలుసుకొని మనకు జ్యోతిష్యం ఎందుకు ఏర్పడింది? గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మన జాతక చక్రం ముందర పెట్టుకుని మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఏమి సాధించడానికి వచ్చాము, ఎలాంటి వారిని కలుపుకొని పోవడానికి వచ్చాము, ఇలాంటి దారిలో వెళ్ళొద్దండి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు వారి యొక్క కనిష్ట సహోదరుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని కోర్టుకి పిలుస్తారు, రచ్చలు రగడలకి పిలుస్తారు. మీరు ఎదిగితే మీరు వాళ్ళు ఓర్చుకోలేరు అని చెప్తాను నేను. అంటే అవునా అండి, అట్లాగైతే జరగకుండా ఉండాలంటే నేను ఏం పరిహారం చేయాలనేసి వెంటనే క్వశ్చన్ రెడీ పెట్టుకోంటే ఏం చేయాలి?
మీరు ఏం చేయాలంటే ఒకవేళ సహాయం చేయాలనుకుంటే చేయండి, వద్దంటలేదు. అది వదులుకోండి. వారితో గొడవలకు పెట్టినారంటే ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి మీ మీద కేసేస్తారని చెప్తాను. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గొడవలకి వెళ్లకుండా ఒకవేళ వదులుకోవడానికి ప్రయత్నం చేయి, డైజెస్ట్ చేసుకో అని చెప్తా. మేషరాశి, మేషలగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నము, ఇలాగ అన్ని ఉన్నాయి. ఒక్కొక్క లగ్నానికి ఒక క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి మారదు. వాళ్ళ చీఫ్ మినిస్టర్ అయినా మారదు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయినా మారదు, లేదా అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ మారదు. అది అలాగే దాని పని తాను చేసుకుంటూనే వెళ్తుంది. అది జ్యోతిష్యంలో పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి తత్వాలు. అయితే దానికి తగ్గట్టుగా మనం మారాలి. జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఇచ్చినటువంటి జాతక చక్రం మన మనస్సు అయితే ఆ మనసు అలాగే ఫిక్స్ గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం మారాలి. ఎట్లాగైతే మనకి వర్షం పడతా ఉన్నప్పుడు ఏదంగానైతే జాతకం ప్రకృతి అది మనస్సు అంటూ మనం మారాలంటున్నామో, వర్షం పడుతున్నప్పుడు మనం గొడుగు పెట్టుకుని వెళ్ళాలి. ఎండ కాస్తున్నప్పుడు ఎండాకాలం అనేసి నేను ఇలాగే పోతానంటే మాడి మసైపోతారు. దానికి కాలుకి చెప్పులు వేసుకుని పోవాలి. మీరు మారుతున్నారు కానీ ప్రకృతి మారుతుందా? మీరు మారాలి కానీ మీ జాతక చక్రం మారదు కదా. ఈ చిన్నపాటి జ్ఞానం కూడా మీకు లేదా? మరి ఎందుకంటే పరిహారాలని పరిగెత్తున్నారు? చాలా విచారకరమైనటువంటి సంఘటన. పూర్వీకులు మనకి ఇచ్చింది ఏంటంటే జాతక చక్రాన్ని చూసి ఇది మీకు మార్గదర్శకము. ఒక గూగుల్ మ్యాప్ ఇది. గూగుల్ మ్యాప్లో ఏ యొక్క కంట్రీ ఎక్కడుంది, ఏ ఊరు ఎక్కడుంది, ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఏ స్ట్రీట్ ఎక్కడుంది, ఏ ఇల్లు ఎక్కడుంది, ఏ అడ్రస్ ఎక్కడుంది తెలుసుకొని మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది గూగుల్ మ్యాప్. అదే మన జాతక చక్రము. దానిని అలా పెట్టుకుని ఒకవేళ నేను ఇలా వెళ్తే నాకు ఆడ గోతొస్తుందనేసి చెప్తుంది ఆ జాతక చక్రము. కానీ అది చెప్పడానికి మీకు పరిజ్ఞానం కలిగినటువంటి పండితులు లేరే. దాని గోతొస్తుంది అయినా పోండి పర్వాలేదు, పడినా కానీ మళ్ళీ బయటకు రావడానికి ఒక పరిహారం చెప్పేస్తాను. మీరు లోపలికి వెళ్ళి ఇలా పడిపోతారు, పడిపోయి నేను బయటకు రావాలంటే దీనికి ఒక పరిహారం చేయి. బయటకు వచ్చి పడడం ఎందుకు అంటే ఏమిటి? బురద తొక్కడం ఎందుకు? కాలు కడగడం ఎందుకు? చేతులు కాల్చుకోవడం ఎందుకు? అరిటాకులు పట్టుకోవడం ఎందుకు? అదేదో మీరు తీసుకునే నిర్ణయము మార్గదర్శకంగా ఇక్కడ మన జాతకంలో చూపిస్తా ఉంది కదా, ఈ వే కరెక్ట్, ఈ వే కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా వెళ్తే నువ్వు సేఫ్ జోన్లో చేరిపోతావు, ప్లేస్లోకి డెస్టినేషన్ చేరుతావు. ఇది మిమ్మల్ని తీసుకెళ్లి అతపాతాలనికి తొక్కేస్తుందని చెప్తా ఉంటే మేము అలాగే పోతామండి. నిన్నటికి నాకు ఒక ఫోన్ వస్తాను, గురుగారు మీరేమో చెప్తా ఉన్నారు, కంఠశోషతో చెప్తున్నారు, మా అబ్బాయి మకర లగ్నంలో పుట్టాడు, అతని మీద ఆస్తి రాయాలనుకుంటున్నాను, నేను రాస్తే ఏమవుతుందండి? మా ఒక పండితుని అడిగితే ఈ దశలో బ్రహ్మాండంగా ఉంది, బేషుగ్గా ఉందండి, రాసేయండి అన్నాడు. నేను రాసేసానండి. అతను రాసిన తర్వాత అతని ఆస్తికి మీద వేరే అలిగేషన్ వచ్చి పడిందండి. ఇప్పుడు ఏమి చేయాలండి? ఆ పండితుడిని ఇప్పుడు అడగండి లేదా అనుభవించండి. అంటే అర్థం ఏమిటి? మకర లగ్నంలో పుట్టారు, మీరు 4వ భావం మేషం వస్తుంది, మేషాన్ని మీరు అనుభవించలేరు. ఆ భావం 4 అంటేనే అసెట్ మీద ఆశలు పెట్టుకోకండి, వేరే వారిపైన మీరు రాయండి. అప్పుడు ఈ అబ్బాయి లేదా అమ్మాయి అనుభవిస్తుందంటే నేను అనుభవించాలి కానీ రాస్తాను, రాసినా కానీ దాన్ని తొలగించుకోవడానికి పరిహారం పనిచేస్తుందా? ఏ దశ పనిచేస్తుంది, ఏ అంతరం పనిచేస్తుంది, ఏ భుక్తి పనిచేస్తుంది, ఏ ప్రాప్తం, ఏ సూక్ష్మం పనిచేస్తుంది చెప్పండి. అంటే ఈ కర్మాంతరమే లేదండి. దశ, భుక్తి, సూక్ష్మ, ప్రాప్త దశలు, అంతర్దశలు పనిచేయవండి. ప్రతి మహాదశలో కూడాను 12 భావాలకు సంబంధించిన గ్రహాల యొక్క దశలు జరుగుతూనే ఉంటాయండి. ఒక అంతరం గాను, ఒక భుక్తి గాను, ఒక ప్రాప్తం గాను, ఒక సూక్ష్మం గాను జరుగుతుందండి. అప్పుడు అన్ని కవర్ అయిపోతాయి కదండి. అప్పుడు అన్ని యాక్టివేట్ అవుతున్నప్పుడు ఆ దశ మాత్రమే ఎలా జరుగుతుందండి అంటే ఏమిటండి? అర్థం కాలేదండి. మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడండి, ఫ్యామిలీ పండితుడు ఉన్నాడండి, ఆయన చెప్పాడండి. మరి మీరేమైనా బాగుపడ్డారా? లేదండి. ఏం చేయాలో అర్థం కాకుండా తల గీక్కుంటున్నామండి. ఏది నిజమో ఏది అబద్ధమో కన్ఫ్యూజన్లో ఉన్నామండి. నేను క్లారిటీగా చెప్తున్నాను కదండి, ఇదే నిజమైనటువంటి సబ్జెక్ట్ అని, దీన్ని ఫాలో అవ్వండి అంటే అవునండి. అప్పుడు ఇంతవరకు మేము విన్న జ్యోతిష్ శాస్త్రం ఏమిటండి, ఎలా చేయాలంటే అది మీ ఇష్టం అండి. మేము చెప్పేది ఏమిటంటే ఈ జాతక చక్రములో మీకు ఇది మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తే మంచి మార్గం, మంచి దారిలోకి వెళ్తారు, మంచి చోటు చేరుతారు. లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. నేను చెప్పిన విషయాన్ని మీరు ఆచరిస్తారా, ఆచరించకుండా పోతారు అనేది మీ ఇష్టం. అది
లేదండి, భగవంతుడు అన్ని ఆయనే కదా చేస్తారండి. మేము ఇలాగా వెళ్తున్నామంటే కూడాను అది జాతకంలో ఉన్నటువంటి గ్రహాలే కదా నిర్ణయిస్తాయండి. అంటే గ్రహాలు పనిచేయవు. ఏ గ్రహం అయితే కనబడుతుందో ఆ గ్రహం పనిచేయదు బాబోయ్. ఆ గ్రహం పుట్టిన నక్షత్రానికి ఏ గ్రహ కర్మాధిష్టి ఉంటుందో అది మాత్రమే పనిచేస్తుంది. గ్రహాలు పని చేసుకుంటా ఒక్కొక్కరికి ఉండదు. అది యూనివర్సల్ గా గ్రహాలు ఉంటాయి. మీ ఒక్కరి మీదనే పనిచేయవి. ఒక్కసారిగా దాని తీక్షణ పడిందంటే యూనివర్సల్ గా ఎంతమంది ఉన్నారో అంతమంది మీద పనిచేస్తుంది. కాకపోతే వాటి స్థానాన్ని బట్టి మీ గ్రహాలు ఎక్కడ కూర్చున్నా ఆ స్థానాన్ని బట్టి కొద్దిగా డిగ్రీస్ మారుతాయి. అంతేగాని సూర్యుడు వెలుగుతున్నాడు అనేసి గుడిసి మీద ఒకలాగాను, బంగ్లా మీద ఒక విధంగాను, లేదా చెట్టు కింద ఉన్నటువంటి వాడి మీద ఒక విధంగాను పడదు. అందరి మీద సమానంగానే పడుతుంది. కానీ దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఆ కిరణాలని సోలార్ ఎనర్జీగా మార్చుకుని దాన్ని ఎనర్జెటిక్ గా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించుకున్నాడు తెలివైన వాడు. కాబట్టి మనము ఉపయోగించుకునే విధానానికి అనుకూలంగానే పూర్వీకులు జ్యోతిష్ శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎలాగ ఉపయోగించుకోవడమో తెలియకనే మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబము అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని పొందుతున్నారు. కష్టాలు భగవంతుడు ఇవ్వటం లేదు. మనము తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా లేనప్పుడే దానికి తగినటువంటి మూల్యాన్ని మీరు చెల్లిస్తున్నారు. సంతోషం వచ్చినప్పుడు భగవంతుడు చేశాడు అనుకుంటారు. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలన్నీ కూడా అనుభవించాలని మీరే గాని భగవంతుడు కాదు కదా. ఈ విషయాలు ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాగా జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు మార్గదర్శకంగా ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ ఏ కాలాల్లో ఏ ఏ నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకోవాలి అంటే రైట్ టైం ఇన్ రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ టైం ఇన్ రైట్ అప్డేట్స్. ఇలాగా ఒక ఇన్ఫర్మేషన్ మనకు రైట్ టైంలో వచ్చినప్పుడు సక్సెస్ అవుతా ఉన్నాము. ఒక ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ టైంలో చేసినప్పుడు అది అప్డేట్ అవుతా ఉంది. ఈ విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్యోతిష్ శాస్త్రాన్ని పరిపక్వంగా ఉపయోగించుకోగలిగినటువంటి వారు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ వేలోనే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఇలాగా ప్రజెంట్ చేస్తున్నాము. ఇది చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు. చాలా మంది కూడా మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఎంకరేజ్ చేస్తున్నారు, వింటున్నారు. కొంతమంది అయితే జాయిన్ అయ్యి ఆ కోర్స్ కూడా నేర్చుకుంటున్నారు. దానికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.